నమస్కారం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. సాయి ఎక్కడ ఉంటాడా అని ఎవరినైనా అడిగితే షిరిడీలో ఉంటాడని చెప్తారు. కానీ నిజమైన భక్తుడు మాత్రం ఆయన అన్ని చోట్ల ఉంటాడంటాడు. అందుకే భక్తులు ప్రార్థించే ప్రతి చోట కొలువై ఉన్నాడు ఆ దేవదేవుడు. అటువంటి దివ్య ధామాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసరిలో వెలసిన షిరిడీ సాయిబాబా ఆలయం. నేటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో ఆ సాయి నిలయాన్ని దర్శించి తరిద్దాం. మానవ రూపంలో అవతరించిన ప్రత్యక్ష దైవం శ్రీ సాయినాథుడు. అందుకే నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును అని అన్నాడు. అంతటి భక్తజన హృదయుడు నిత్య పూజలు అందుకుంటున్న దివ్య క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా శ్రీశైలిలోని సాయిబాబా ఆలయం. అక్కడ అణువణువు సాయిమయం. అణువు అణువు సాయి తరంగమయంగా కనిపించే షిరిడీనాథుడి ఆలయం ఇదే. ఆర్తితో వచ్చే భక్తులకు కల్పవృక్షంగా బాసిల్లుతున్న ఈ ఆలయంలోనే సాయినాథుడు కొలువై ఉన్నాడు. తనను నమ్మి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సీసలి ప్రధాన రహదారి మార్గంలో దర్శనమిచ్చే సాయినాథుడి ఆలయంలో ప్రతినిత్యం భక్తజన సందోహం కనిపిస్తుంది. మేలుకో సాయి మేలుకోవయ్య, మేలుకోని మమ్ము ఏలుకోవయ్య. భూలోక జనులంతా నిద్రపోతున్నారు, మేలు కొలిపి ముక్తి దారి చూపయ్య. మేలుకో సాయి మేలుకోవయ్య, మేలుకోని మమ్ము ఏలుకోవయ్య. భూలోక జనులంతా నిద్రపోతున్నారు, మేలు కొలిపి ముక్తి దారి చూపయ్య. మేలుకో సాయి మేలుకోవయ్యా. సాయినాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ ఆలయానికి పక్కగా ఉన్న వినాయక మందిరం ఆకట్టుకుంటుంది. సిద్ధి బుద్ధి సమేతుడై దర్శనమిచ్చే వినాయకుడి అరుదైన దివ్యమంగళ స్వరూపం భక్తులను తన్మయుల్ని చేస్తుంది. వినాయక మందిరంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు సాయినాథుడి దర్శనానికి ఉద్యుక్తులవుతారు. అడుగుల తాండవ గణపతి ప్రకటించెను తన పరమ కళాకృతి. అడుగుల తాండవ గణపతి ప్రకటించెను తన పరమ కళాకృతి. కైలాసమే ఆనంద వేదిక, కైలాసమే ఆనంద వేదిక. లీలామయ నటనాల వేడుక. జగదిమి అడుగుల తాండవ గణపతి ప్రకటించెను తన పరమ కళాకృతి. జగదిమి అడుగుల తాండవ గణపతి ప్రకటించెను తన పరమ కళాకృతి. ఆలయ ప్రాంగణంలోనే మాణిక్ ప్రభు, అక్కల్కోటు మహారాజ్, సాయిబాబా తదితర అవధూతల మూర్తులతో నిర్మించిన స్తూపం దర్శనమిస్తుంది. ఆలయ ముఖద్వార మండపంపై కనువిందు చేసే సాయినాథుడి విగ్రహం తాను అన్ని చోట్ల ఉన్నాను అని బాబా చెబుతున్నట్లుగా గోచరిస్తుంది. అడుగడుగున అణువణువున వెలసిన నీ దివ్యాత్మను ఏమని 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 వర్ణించను.
అడుగడుగున అణువణువున వెలసిన నీ దివ్యాత్మను ఏమని 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 వర్ణించను అమరానికి అధిరోహణగాంచిన నీ పరమాత్మను ఏ విధి ఏ విధి ఏ విధి వివరించను సద్గురు శోభ శ్రీ సాయి బాబా సమ్మోహన రూప మా దేవదేవా సద్గురు శోభ శ్రీ సాయి బాబా సమ్మోహన రూప మా దేవదేవా. శ్రీశైలి సాయినాథుడి ఆలయాన్ని దర్శించిన భక్తులకు షిరిడి క్షేత్రంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అణువణువున సాయి వైభవం ప్రస్ఫుటించే ఈ ఆలయంలో బాబా విగ్రహాన్ని దర్శించినంతనే భక్తులు పరవశించిపోతారు. సాయి మమ్మల్ని దీవించు అంటూ ఆర్తితో వేడుకుంటారు. సాయినాథుడు కొలువై ఉన్న ఈ సన్నిధానం అద్వితీయ ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రకృతి రమణీయ ప్రదేశంగా భాసిల్లుతోంది. ఆలయంలో అడుగుపెట్టిన భక్తులకు అరుదైన సాయి జీవిత చరిత్ర వర్ణ చిత్రాలు దర్శనమిస్తాయి. ఆలయ నిర్మాణకర్తలే ఎంతో శ్రద్ధతో ఈ వర్ణ చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయించారు. సాయినాథుడి జీవితానికి సంబంధించిన ఎన్నో అపురూప ఘట్టాలు ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. సుందరమైనది శాశ్వతమైనది షిరిడి క్షేత్రమే కాదా, అమృతమైనది అందరి పెన్నిధి సాయినాథుని మాట. మతములు అన్నీ ఒక్కటే అన్నది బాబా బోధన కాదా, ఏ పేరుతో పిలిచిన పలుకుతా అన్నది షిరిడి దేవుని మాట. సుందరమైనది శాశ్వతమైనది షిరిడి క్షేత్రమే కాదా, అమృతమైనది అందరి పెన్నిధి సాయినాథుని మాట. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. సాయి నామం పరమ పవిత్రం, పలికిన పుణ్యం తొలగును పాపం. గర్భాలయంలో చిద్విలాస స్వరూపుడై, కరుణాంతరంగుడై, రజత సింహాసనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, పరబ్రహ్మ సచ్చిదానంద శ్రీ సాయినాథ్ మహారాజ్ భక్తులకు నేత్రానంద భరితంగా దర్శనమిస్తాడు. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభా. శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమా పాహిమా. సాక్షాత్తు సాయినాథుడే భక్తులకు దర్శనమిచ్చే బాబా పాలరాతి విగ్రహానికి ప్రతినిత్యం విశేష పూజాధికాలు నిర్వహిస్తారు. సుప్రభాత వేళ అభిషేకాలు మొదలు బాబాకు 4 హారతులు, నిత్య ధూప దీప నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు. బాబా తమ సమక్షంలోనే ఉన్నట్లుగా బాబాకు అన్ని సపర్యలు భక్తులే స్వయంగా చేస్తారు. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా.
పుణ్యక్షేత్రం కార్యక్రమంలో స్వల్ప విరామం తర్వాత పుణ్యక్షేత్రానికి తిరిగి స్వాగతం. శ్రీ సాయినాథుడి ఆలయంలో బాబాతో పాటు పలువురు దేవీ దేవతామూర్తులు కూడా దర్శనమిస్తారు. వీటితో పాటు సాయి లీలను తెలిపే ప్రతిమలు, మరెన్నో దర్శనీయ స్థలాలు ఈ ఆలయ ప్రత్యేకం. భక్తి భావ కేంద్రంగా విరాజిల్లుతున్న సాయిధామంలో బాబా హారతులను వీక్షించడానికి వేలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. శ్రీ సాయినాథుడికి ప్రతిరోజు చతుర్కాల హారతులు అర్పిస్తూ ఉంటారు. ప్రత్యేకించి ప్రతి గురువారం నిర్వహించే హారతులకు వేలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. సాయి హారతి పాటలకు శృతి కలుపుతారు. బాబాకు హారతులు జరిగే వేళ ఈ సన్నిధిలో ఓ అపురూపమైన ఆధ్యాత్మిక వాతావరణం కానవస్తుంది. శంఖనాదాలు, ఘంటారావాలు, భక్తుల జయ జయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుంది. సాయి దీపమే వెలిగే మా కన్నుల్లో, సాయి రూపమే నిలిచే మా గుండెల్లో. సాయి దీపమే వెలిగే మా కన్నుల్లో, సాయి రూపమే నిలిచే మా గుండెల్లో. మా రెండు కన్నులే మా జన్మ కర్మాలు, మా రెండు కన్నులే మా జన్మ కర్మాలు. సాయి షిరిడి సాయి, సాయి షిరిడి సాయి. సాయి దీపమే వెలిగే మా కన్నుల్లో, సాయి రూపమే నిలిచే మా గుండెల్లో. సాయి దీపమే వెలిగే మా కన్నుల్లో, సాయి రూపమే నిలిచే మా గుండెల్లో. ఇదే ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయ మందిరం కూడా దర్శనమిస్తుంది. సాయిబాబాను దత్త అవతార స్వరూపుడిగా భక్తులు భావిస్తారు. అందుకే ఆ త్రిమూర్తి స్వరూపుడికి ఇక్కడ ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న వినాయకుడి ప్రత్యేక మందిరం దర్శనమిస్తుంది. నీ పద సన్నిధి నిలువని నాడు, నీ పద సన్నిధి నిలువని నాడు, నిలువదు నిలువదు నా ప్రాణం. ముని మౌళి నీ సంకీర్తనమే, ముని మౌళి నీ సంకీర్తనమే మణిమయ సోపానం. ఆది మోక్షానికే ధ్రువా, ఆది మోక్షానికే ధ్రువా. సాయి దేవా, సాయి దేవా, సాయి దేవా. ఆలయ ప్రాంగణంలోని పూల చెట్లకు బాబా నీళ్లు పోస్తున్నట్లుగా, శ్యామకరణ ఆశ్రమం పక్కనే నిల్చుని ఉన్నట్లుగా ఏర్పాటు చేసిన ప్రతిమ భక్తులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయానికి పక్కగా ఉన్న సరస్సులో సాయి పరంధాముడు కాళీయమర్ధనుడై దర్శనమిస్తాడు. ద్వాపర యుగాన్ని కనుల ముందు ఆవిష్కరిస్తాడు. ఎంతెంత దయనిధి ఓ సాయి, ఎంతెంత దయనిధి ఓ సాయి. నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనిధి ఓ సాయి, ఎంతెంత దయనిధి ఓ సాయి. నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనిధి ఓ సాయి, ఎంతెంత దయనిధి ఓ సాయి.
సన్నిధిలో ప్రతి గురువారం బాబాకు విశేష పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. ఇక పర్వదినాల్లో జరిగే ఉత్సవాలు ఆద్యంతం నయనానందకరం. శ్రీరామనవమి, విజయదశమి, గురు పూర్ణిమ తదితర పర్వదినాల్లో వైభవోపేతంగా జరిగే వేడుకలు సుమనోహరం. సీస్లీ శ్రీ షిరిడి సాయినాథుడి సన్నిధిలో ప్రతి గురువారం జరిగే పల్లకి ఉత్సవం వీక్షిస్తే సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ పల్లకి యాత్రను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. భక్తి భావంతో సాయికి ప్రణమిల్లుతారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అతి శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. ఇక ప్రత్యేక పర్వదినాల్లో సాయినాథుడికి జరిగే ఉత్సవాలు తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం, గురు పూర్ణిమ నాడు గురు పూజోత్సవం, విజయదశమికి సాయి సమాధి ఉత్సవం నిర్వహిస్తారు. విజయదశమి రోజున సాయి సమాధి నమూనాను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎంత దయామయునివు ఎంతెంత క్షమాధరునివు మందహాసమూర్తివో వేదాంత భాసమౌనివో ఎంత దయామయునివో ఎంతెంత క్షమాధరునివో మందహాసమూర్తివో వేదాంత భాసమౌనివో నీ మహిమలు తెలిసి నీ కోవెలలో నిలిచి నీ మహిమలు తెలిసి నీ కోవెలలో నిలిచి నీ పదముల సేవకై ప్రణమిల్లుతున్నాము. అడుగడుగున అణువణువున వెలసిన నీ దివ్యాత్మను ఏమని 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 వర్ణించను. ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రతినిత్యం అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ద్వారకామయిలో నివసించినప్పుడు స్వయంగా వంట చేసి అందరికీ వడ్డించేవాడు సాయి. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు సైతం ప్రతినిత్యం అన్న ప్రసాదం అందజేస్తూ ఉంటారు. ఎంత మహోత్తమునివో ఎంతెంత మహామహునివో శాంత సుధాకరునివో విశ్రాంత మహావిభునివో ఎంత మహోత్తమునివో ఎంతెంత మహామహునివో శాంత సుధాకరునివో విశ్రాంత మహావిభునివో నీ నామమే తలచి నీ ధ్యానములో మురిసి నీ నామమే తలచి నీ ధ్యానములో మురిసి నువ్వు నడచిన మార్గముని పయనించుచున్నాము. బాబాకు మనసారా ప్రణమిల్లి దీవెనలు కోరిన వారికి ఎలాంటి కోర్కెలైనా తీరుతాయని ఆ ఆలయ ప్రసిద్ధి. అందుకే సీసలి శ్రీ షిరిడి సాయినాథుడి దర్శనం సకలాభీష్ట ప్రదాయకం. ఇహ పరములనే ఏకం చేసే ఇహ పరములనే ఏకం చేసే మహిత సాధనం మౌనం కలుష భావనలు చొరపడనీయని కలుష భావనలు చొరపడనీయని కవచం నీ ధ్యానం అది భవ జలధికే నావా
आदि भव जलधि के नावा। ఇది శ్రీశైలిలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయినాథుడి క్షేత్ర వైభవం. ఆ షిరిడి శ్రీపతి కరుణా కృపా కటాక్షాలు అనిత్యం మీపై ఉండాలని కోరుకుంటూ రేపు మరో పుణ్యక్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.